అందరికీ నమస్కారం. నమస్కారం, మీకు కూడా నమస్కారం. బీటెక్ రవి గారు మా కొంపలు రగలు పెట్టేదానికి వచ్చినారు. ఓకే, కానీ తర్వాత ముఖ్యంగా ఒక 2-3 రోజుల కిందట మా పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే గొడ్డలి పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి కదా, మా ఎన్నేం ఒక ఐటెం కాదు సార్. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు అని ఏమవుతుంది అంటే, మీకు నోట్లో నుంచి ఆ మాట రావాలన్నా కూడా అంతగా ఇదిగా ఉంటే మేమేం చేద్దాం అంట. గొడ్డల పార్టీ అన్నారా? వాస్తవం అధ్యక్ష. ఎందుకు మేము గొడ్డలు ఆయుధాలను వాడతాం కాబట్టి, మాది ఇప్పటి నుంచి కాదు, ఆయుధాలు వాడటంలో మాకన్నా మించినోడు ఎవడు లేడు. తాతగారి దగ్గర నుంచి, తండ్రి గారి దగ్గర నుంచి, నేటి తరం అన్నదాకా కూడా వాటిని వాడుకుంటానే మేము రాజకీయ ఆధిపత్యముల పోరులో మేము పైకి వస్తూ ఉన్నాం, ఎదుగుతూ ఉన్నాం. లేకంటే మమ్మల్ని ఏం పులులు సింహాలు అని ఏమన్నా మమ్మల్ని చూసి భయపడతారా? మా దగ్గర ఉండే ఆయుధాలు, మా దగ్గర ఉండే తపేలం బ్యాచ్ని చూసి భయపడతారు సార్. చెప్పండి. ప్రెస్తో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడడం, వాటికి తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. మీరు కౌంటర్ ఇచ్చినా కూడా బీటెక్ రవి గారు ఇక్కడ సీమరాజా ఉన్నాడు, ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు. మీరు ఏమి చెప్పినా కూడా అది వాస్తవా కాదా అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాను నేను. మీరు చెప్పండి. ఎందుకంటే జెన్జీ అంటే ఇప్పుడు 20 years నుంచి 30 years లో వాస్తవంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి అంటే వీళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆ తర్వాత ఆనాటి పరిస్థితులు ఏంటి, వీళ్ళు ఏమేమి దారుణాలు ఆకృత్యాలు చేసి తర్వాత రాష్ట్ర రాజకీయాన్ని తర్వాత ఈ రకంగా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ రకంగా దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పు సార్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు, మాకు తెలుసు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి, నేనేం చెప్పినాను రాష్ట్ర ప్రజలారా, జాన్సన్ కుక్కు, థామస్ కుక్కు, పీటర్ కుక్ అని వీళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు పంది మాంసం సప్లై చేసేవాళ్ళు అని మనం ఎప్పుడో చెప్పినా. నేను ఇప్పుడు కాదు, గత 7-8 ఏళ్ల క్రితమే చెప్పినాం మనం. ఒరే ఇల్లు ఆ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు మా వాళ్ళు. కానీ రాజకీయ ఆధిపత్యాల కోసం హత్యలు చేయటం, హత్యలు చేయించటం, ఎవడైనా సరే మన వర్గాన్ని భయపడలేదు. రాజారెడ్డి వస్తే భయపడలేదు, రాజారెడ్డి వచ్చే నిలబడలేదు. మరి రాజారెడ్డికి ఏదైనా సరే ఒక భూ అక్రమాలు చేయడంలో కానీ, మైనింగ్ చేయడంలో కానీ, ఆ బెరటేసు మంగంపేట ముగ్గురయ్య దగ్గర కానీ ఏ విధంగా హత్యలు చేయించి మరి శవాల మీద నుంచి శవాలను తొక్కుకుంటూ పైకి వచ్చినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం అని మనం ఎప్పుడో చెప్పినాం. కానీ బీటెక్ రవి గారు ఈ తరానికి తెలియజేస్తున్నారు. నేనుండా కదేడా, నేను తెలియజేయినా, మేము ఇదేం భజన చేయను ఉన్నాం అన్నకో. మేము అన్నకన్నా ప్రధానమంత్రిని చేసుకునేదానికి ఉన్నాం. మేమేమి మా పార్టీలో ఉంటారు భజన చేసేవాళ్ళు, మేమంట భజన చేయం. వాస్తవాలు చెప్పి మా దిక్కు మళ్ళించుకుంటాం ప్రజలను. చెప్పు సార్. ప్రెస్తో మాట్లాడుతూ కొన్ని మాటలు మాట్లాడడం, వాటికి తప్పకుండా వివరణ ఇవ్వాల్సిన బాధ్యత, కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. మీరు కౌంటర్ ఇచ్చినా కూడా బీటెక్ రవి గారు ఇక్కడ సీమరాజా ఉన్నాడు, ఖచ్చితంగా విశ్లేషణ చేస్తాడు. మీరు ఏమి చెప్పినా కూడా అది వాస్తవా కాదా అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తాను నేను. మీరు చెప్పండి. ఎందుకంటే జెన్జీ అంటే ఇప్పుడు 20 years నుంచి 30 years లో వాస్తవంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైఎస్ జగన్ రెడ్డి ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, రాజారెడ్డి అంటే వీళ్ళ కుటుంబ స్థితిగతులు, ఆ తర్వాత ఆనాటి పరిస్థితులు ఏంటి, వీళ్ళు ఏమేమి దారుణాలు ఆకృత్యాలు చేసి తర్వాత రాష్ట్ర రాజకీయాన్ని తర్వాత ఈ రకంగా తమ గుప్పిట్లో పెట్టుకొని ఈ రకంగా దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. చెప్పు సార్. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళది పెద్ద రాజకీయ కుటుంబం కానే కాదు, మాకు తెలుసు. వాళ్ళు చేసే దారుణాలు అకృత్యాలు ఆ కాలంలోనే బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉండి, నేనేం చెప్పినాను రాష్ట్ర ప్రజలారా, జాన్సన్ కుక్కు, థామస్ కుక్కు, పీటర్ కుక్ అని వీళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు పంది మాంసం సప్లై చేసేవాళ్ళు అని మనం ఎప్పుడో చెప్పినా. నేను ఇప్పుడు కాదు, గత 7-8 ఏళ్ల క్రితమే చెప్పినాం మనం. ఒరే ఇల్లు ఆ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తులు మా వాళ్ళు. కానీ రాజకీయ ఆధిపత్యాల కోసం హత్యలు చేయటం, హత్యలు చేయించటం, ఎవడైనా సరే మన వర్గాన్ని భయపడలేదు. రాజారెడ్డి వస్తే భయపడలేదు, రాజారెడ్డి వచ్చే నిలబడలేదు.
మరి రాజారెడ్డికి ఏదైనా సరే ఒక భూ అక్రమాలు చేయడంలో కానీ మైనింగ్ చేయడంలో కానీ ఆ బెరటీస్ మంగంపేట ముగ్గురయ్య దగ్గర కానీ ఏ విధంగా హత్యలు చేయించి మరి శవాల మీద నుంచి శవాలను తొక్కుకుంటూ పైకి వచ్చినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం అని మనం ఎప్పుడో చెప్పినాం. కానీ బీటెక్ రవి గారు ఈ తరానికి తెలియజేస్తున్నారు. నేనుండా కదేడా, నేను తెలియజేయనా, మేము ఇదేం భజన చేయను ఉన్నాం అన్నకో, మేము అన్నకు ప్రధానమంత్రిని చేసుకునేదానికి ఉన్నాం. మేమేమి మా పార్టీలో ఉంటారు భజన చేసేవాళ్ళు, మేమంట భజన చేయం. వాస్తవాలు చెప్పి మా దిక్కు మళ్ళించుకుంటాం ప్రజలను. చెప్పు సార్. మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడు పులే ముఖ్యమంత్రి అయినాడు. అప్పుడప్పుడే గుట్ట మీద మా అందరికి బాగా తెలిసిన వ్యక్తి ఎరికెల మహేష్, ఎస్టీ, అప్పుడు మర్డర్ జరిగింది. చెప్పు సార్. నగరిగుట్ట మీద ఆ ప్రాంతంలో బాగా మంచి ప్రజాదరణ, ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంది. అప్పుడు ఈయనంతా బెంగళూరు పేసుడు. అవును, అంతా బెంగళూరే. మేమంతా అప్పుడు బెంగళూరులో కూర్చొని ఎం కృష్ణాన్ని పక్కన కూర్చొని పెట్టుకొని ఎక్క చేయని కబ్జా లేదు, బెదిరించండి, రియల్ ఎస్టేట్ రోడ్ లేడు, బిల్డర్లు బెదిరియటమే. మరి అదేవిధంగా ఎక్కడైనా సరే మాకు సంబంధించి మా కన్ను పడింది ఏదైనా మనకి ఇది కావాలనుకుంటే దాన్ని తీసుకొని వచ్చి అనుభవించినటువంటి రోజులు కూడా ఉన్నాయని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వాస్తవం ఇది అధ్యక్ష. చెప్పండి, ఏదైనా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కనపడింది, మనకు ఆ భూమి కావాలా, దాన్ని అనుభవించడమే, దాన్ని తీసుకోవడమే. దాన్ని ఎవడైనా ఏమైనా అడ్డమైతే మళ్ళీ కథ మళ్ళీ జరుగుతూ ఉంది. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి, నేను బెంగళూరుకి పోయి వచ్చేటప్పటికి ఎరికెల మహేష్ గారిని చంపుతారా లేదా అని అల్టిమేటం ఇచ్చిపోతే అంతే ఇస్తారు. ఇప్పుడు ఏదైనా సరే నేను బెంగళూరు పోయి వచ్చేసరికి వాడు అయిపోవాలి కథం. నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏమైతుంది బెయిండ్ అని చెప్పుంటాడో ఇమీడియట్ గా ఎరికెల మహేష్ ను దేవిరెడ్డి శంకరెడ్డి ద్వారా అది చంపేయడం జరిగింది. అయిపోయాయి. అన్న ఆదేశం ఇచ్చినాడు, దాన్ని అమలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. ఉన్నాడు ఇంకొక ఆయన బెంగళూరులోనే ఉంటాడు, ఆయన పెద్దగా బయటికి రాళ్లే. చెప్పండి సార్. దాని తర్వాత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, మీరు చూసే జగన్మోహన్ రెడ్డి, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. మనస్తత్వం ఏంటో చెప్పండి సార్. ఆ ఎరికెల మహేష్ అనే అతన్ని చంపిన తర్వాత మళ్ళీ 6 నెలలకు 9 నెలలకు ఆ మహేష్ వాళ్ళ తమ్ముని కొడుకు ఉదయ్ అని 19 years, అవును పిల్లడు, సాకి రామాంజలని 20 years, వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంది, మా పెదనాయన చంపిన వాళ్ళని మేము చంపుతామని వాళ్ళని అన్నట్టు ఇదంతా క్రియేట్ చేసి వాళ్ళని కూడా మర్డర్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సరే, ఏదైతే ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో అనుమానితునిగా చనిపోయిన కోవిడ్ గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి ఆ రోజే దేవిరెడ్డి శంకరెడ్డి అతనితో కోర్టు ఆపరేషన్ చేసి ఆ ఉదయ్ అనే అబ్బాయిని రామాజంలో వేరే వాళ్ళ ద్వారా కోవిడ్ గంగాధర్ ద్వారా పిలిపించి వాళ్ళకి బీర్లో టాబ్లెట్ వేసి బీర్ దాపి వాళ్ళు అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయినారు. ఆ టయానికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాలెడ్జ్ లేకుండా పులివెందులకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఉండగానే ఇది చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తో మళ్ళా చెప్పకుండా చేశారంటారని వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని జగన్మోహన్ రెడ్డి పాస్ చేసినారు. ఓకే, నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు, మేము ఇట్లా పని పెట్టుకుని వాళ్ళు అన్కాన్షియస్ అయిపోయినారు, మేము వాళ్ళిద్దరిని వేసేయాలా, నువ్వు ఎందుకు వచ్చావు అంటే ఇట్లా చేసినారు, ఉండండి పోయినంతవరకు చేయదండి, నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాకనే చేయండి అని చెప్పి యాక్చువల్ గా ఆ రోజు ఇడుపులపాయలో నైట్ హాల్ట్ ప్రోగ్రామ్ అది క్యాన్సిల్ చేసాం. ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకుని బెంగళూరుకి పోయి మళ్ళీ బెంగళూరులో ఉన్న ఇబ్బంది అని బెంగళూరు ఎయిర్పోర్ట్ పోయి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ తీసుకొని నేను టేకాఫ్ అయిన తర్వాత మీరు చేయండి, మీ టయానికి నేను జర్నీలో ఉండాలా, నాకు ఎల్బీ కావాలని చెప్పి నేను ఢిల్లీకి పోయి టేకాఫ్ అయి సమాచారం వస్తానే టేకాఫ్ అయినాడని. ఇక్కడ వీళ్ళు ఆ ఇద్దరు అబ్బాయిలను మనిషిని మర్డర్ చేయొచ్చు, ఇది కసి ఉంటేనో ఏదో జరుగుతుంటాయి, కానీ అతడు సినిమాలో చెప్తారు ఆ మర్డర్ ఎంత వైలెంట్ గా ఉండాలని. ఆ టైప్ లో ఇద్దరు పిల్లలను 2 గొంతులు కోసి సపరేట్ గా మొండెం ఒకటి తల ఒక చోట మొండెం ఒక చోట పెట్టి, అంటే తల ఒక చోట మొండెం ఒక చోట పెట్టారు, గొంతులు కోసారు. 19 సంవత్సరాలు ఒకటికి 20 సంవత్సరాలు ఒకటికి పిల్లకాయల్ని, అంటే వాళ్ళ పెదనాయాన్ని చంపి ఓకే అయిపోయింది, దానికైతే అయిపోయింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాడిని చంపేశాం. మరి చంపేశాక మమ్మల్ని చంపుతామని చెప్పి ఆ పిల్లోళ్ళు అంటే 19 ఏళ్ళోడు 20 ఏళ్ళోడు కూడా ఇద్దరు అంటే మరి వాళ్ళు అంటే మమ్మల్ని ఏం చేయాలని వాళ్ళు మేము కాముగా ఉంటే. అలాగే ఈయన మళ్ళా మాదేదో పొలిటికల్ ఫ్యామిలీ, మా నాన్న నాకు రాజకీయం ఇట్లా చేయనాడు అట్లా చేయనాడు అని చెప్తాడు కదా. అసలు 1968లో అప్పట్లో పులివెందుల సర్పంచ్ కు ఇప్పుడు ఏదైతే ఈయన తాత రాజారెడ్డి అని చెప్పుకుంటాడో నాయనమ్మ అంటే రాజారెడ్డి గారి భార్య జయమ్మ అప్పుడు సర్పంచ్ వచ్చేసి డైరెక్ట్ ఎలక్షన్ కాదు, వార్డు ఎలక్ట్ అయ్యి వార్డు మెంబర్స్ కలిపి సర్పంచ్ ఎన్నుకునేవాళ్ళు. అవును, 19
1968లో రాజారెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి నాయనమ్మ రాజశేఖర రెడ్డి గారి తల్లి అయినటువంటి జయమ్మ గారు పులివెందుల సర్పంచ్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక వార్డు మెంబర్ కు పోటీ చేస్తే గాడిచర్ల కృష్ణమూర్తి అనే ఒక ఆయన చేతుల్లో వార్డు మెంబర్ కు ఓడిపోయిన చరిత్ర వెళ్ళది. సరే, ఇప్పుడు వార్డు మెంబర్ ఓడిపోయినా కూడా ఆ నుంచి కత్తులు నూరి గొడ్డలు నూరి ఎవరైతే మాకు ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ నరికి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం కదా, దాన్ని గమనించరా? ఎప్పుడో మరి వార్డు మెంబర్ ఓడిపోయినారంటే మరి జగనన్న తల్లిగారు విజయమ్మ గారు ఓడిపోలా? విజయమ్మ గారు ఏం ఓడిపోలేదా? ఆమె కూడా ఓడిపోయింది కదా. మరి ఓడిచ్చినారా, మరి ఓడిపోయిందా అనే విషయాల్లో పక్కన పెడితే ఒక వార్డు మెంబర్గా కూడా గెలవలేనటువంటి స్థాయి నుంచి ఓడిపోయినారు అని బైసనం అయిపోయింది కానించి మరి దేశ ప్రధాని కావాలనేటువంటి లక్ష్యంగా ఉండేటువంటి మన జగనన్న ఏ స్థాయిలో మరి రౌడీయిజం, మరి అదేవిధంగా రాజకీయం, మరి రౌడీయిజం చేస్తేనే రాజకీయం వచ్చింది. రౌడీయిజం చేయకుండా ఉంటే రాజకీయంగా వైఎస్ కుటుంబం అంత ఎత్తు ఎదిగి ఉండదు. మరి హత్యలు చేయకుండా ఉంటే మరి అంత ఎత్తు ఎదిగి ఉండరు. మరి ఎవరైనా మాకెదురు వచ్చి మమ్మల్ని కాదని మాకు మర్యాద ఇవ్వకుండా ఉన్నా మమ్మల్ని కాదన్న వ్యక్తులు ఎవరైనా కూడా హతమార్చకుండా ఉంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు సార్. మేము వాటన్నిటిని తొక్కుంటా శవాల మీద నడుచుకుంటా శవాల మీద మీసంటా వచ్చితే ఈరోజు ఈ స్థాయికి వచ్చినావు. మరి అది వాస్తవమే, మీరేం తప్పు మాట్లాడాలా. నేనేం చెప్తానంటే ఈ తరానికి అందరికీ కూడా మీ అవ్వ వార్డు మెంబర్గా ఓడిపోయింది, మీ తాత హత్యలు చేశాడని చెప్పాల్సిన అవసరం ఏంది? తండ్రి లేని బిడ్డ ప్రధానమంత్రి అవ్వాలా అనుకోవడం తప్ప అని నేను బీటెక్ రవి గారిని అడుగుతా ఉన్నా. ఎవరైతే నిన్ను బాగుపరుస్తామో అని నమ్మి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేపించుకోమని పిలిచిన అతన్నే ఇతన్ని హత్య చేసినారు. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే హత్యలో ఎవరైతే పాల్గొన్నారో సరాయపల్లెకు చెందిన పౌర్లెడ్డి అనే ఆయన కూడా ముద్దాయి. ఆ హత్య జరిగిన ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఆ పౌల్రెడ్డి అనే ఆయన కూడా గోటూరు దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందినాడు. అది అంతే. ఇప్పుడు బాగానండి, ఇది ఇప్పుడు కాదు, అన్న తెలివి అప్పుడు అన్నా రాజారెడ్డి ఇద్దరు ఒకటే, ఏం తేడా ఏమి లేదు. ఎట్లంటే ఎవరైతే ఆ బీసీకి చెందిన మనిషిని చంపే దాంట్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా 3 సంవత్సరాలకు మళ్ళా అనుమానాస్పద మృతిగా శవమై తేలినాడు. మరి అదేవిధంగా మనం చూసుకుంటే వివేకం సార్ గారి హత్య అయినప్పుడు మరి మనకు మన అన్నను ఏలాగా పని ఉన్నా కూడా హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వేసుకోవచ్చు కూడా, అది వేరే విషయం. ఆ రోజు రోడ్డు మార్గంలో వచ్చినాడు, ట్రాక్టర్లో వచ్చినా కూడా ఒకరోజు తొందరగా వచ్చాడు, కానీ అంత నిదానంగా వచ్చినాడు హైదరాబాద్ నుంచి కారులో. ఆ రోజు అన్న ప్రయాణించినటువంటి కారు ఏదైతే ఉన్నదో ఆ కారు డ్రైవర్ కూడా మరి మరణించడం జరిగింది. మరి ఇంక అర్థం చేసుకోండి, ఈడ ఒకసారి ఆలోచన చేయండి. మంగంపేట ఇటు వివేకం సారు, మరి హత్యలో పాల్గొన్న వ్యక్తులు, ఈడ చూసే డ్రైవరు, అనుమానాస్పద మృతి. ఓకే, కథం. మీరు ఇంకా ఇన్ని ఏమనుకుంటారో మీ అభిప్రాయం చూసుకోండి, నాకు సంబంధం లేక. నేను ఇవన్నీ ఏమైనా కూడా మనం ప్రధాన అయ్యేదాకా వదిలేదే లేదు. చెప్పున్నా ఏంటి ఈ హత్య చేయించింది రాజారెడ్డి, వీళ్ళే తెలిసిపోతాదని హత్యలో పాల్గొన్న ఎవరైతే ఆ రోజు యాక్టివ్ హత్యలో పాల్గొన్న పౌర్రెడ్డిని కూడా రాజారెడ్డి వీళ్ళే చంపించారని కూడా పులివెందులలో ఈ విషయం అందరూ అనుకుంటారు. తర్వాత అందరికీ తెలుసు. ఆ రకంగా అక్కడ మంగంపేట బైరెటీస్ అనేది ఇలా సొంతం చేసుకొని దాంతో వచ్చే ఆదాయంతో చిన్నగా రాజకీయంలోకి ఎంటర్ అవుతూ ఆ ప్రాంతంలో ఏదైతే త్రివేణి స్టీల్స్ అని ఆ కాలానికి అక్కడ ఒక మంచి పారిశ్రామికవేత్త మురళీమోహన్ రెడ్డి అని త్రివేణి స్టీల్స్ పెట్టి బాగా ఆయన ఎదుగుతుండే క్రమంలో ఈ రాజారెడ్డి గారు అక్కడ మురళీమోహన్ రెడ్డిని కూడా హత్య చేయించారు. జరుగుతాయి. అది హత్య, అది ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఎవరైతే కొల్లం గంగిరెడ్డి అని ఉన్నాడో అసలు పాయింట్ చెప్తాడైనా, వద్దు స్వామి మాకుండే సంబంధాలు సత్సంబంధాల గురించి మీరు చెప్పొద్దు స్వామి, ఎందుకు అవన్నీ చెప్తారు. కొల్లం గంగిరెడ్డి కాడి విరాడు ఇప్పుడు బీటెక్ రవి గారు, కొల్లం గంగిరెడ్డి రెడ్డివుడ్ ఎర్రచందన అంతర్జాతీయ స్మగ్లర్ ఆయన. మరి అదేవిధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు బ్లాస్ట్ ప్లాన్ చేసి చంద్రబాబు నాయుడు గారు బ్లాస్ట్లో కీలకమైనటువంటి నిందితుడిగా ఉండేటువంటి కొల్లం గంగిరెడ్డి కాడికి పోయినాడయా? చెప్పు యాంగా, నువ్వు కొల్లం గంగిరెడ్డి కాడికి పోయినావు చెప్పు. అంటే రెడ్డి శాలకి సంబంధించిన ఆయన ఆ గంగిరెడ్డి వాళ్ళ బ్రదర్ బ్రహ్మానంద రెడ్డి, గంగిరెడ్డి వాళ్ళ బాబు బాబురెడ్డి కలిపి ఈ మురళీమోహన్ రెడ్డిని ఆ రోజు రాజారెడ్డి చెప్తే హత్య చేయించారు. అప్పటి నుంచే వీళ్ళకి ఆ బంధం, కొల్లం గంగిరెడ్డికి వైఎస్ కుటుంబానికి బంధం అనేది ఎలా ఏర్పడిందంటే ఆ మురళీమోహన్ రెడ్డి
అంటే కొల్లం గంగిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బాబుల్ రెడ్డి ముగ్గురు కలిసి ఆయన మైనింగ్కి సంబంధించిన వ్యక్తిని ఎవరైతే ఉన్నారో ఆ మైనింగ్ సంబంధించినటువంటి ఆ ఓనర్ని హతమార్చడంలో మరి రాజారెడ్డి చెప్పినాడని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా పాల్గొని మరి ఆ రోజుల్లో రాజారెడ్డి తులమో పొలమో ఇచ్చితే తిని ఉన్నటువంటి ఈ ముగ్గురు ఎవరు కొల్లం గంగిరెడ్డి, మరి బ్రహ్మానందరెడ్డి, వాళ్ళ మా బాబుల్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఆ రోజుల నుంచి రాజారెడ్డికి హత్యలు చేయడంలో పాల్గొని హత్యలు చేయడంలో సహకరించడం, హత్యాయత్నాలు చేయడం, హత్యలు చేయడానికి మాత్రమే వాడుకునేటువంటి వీళ్ళు పెద్ద నాయకులని చెప్పుకుంటారు మరి ఆ నియోజకవర్గంలో. మరి అదేవిధంగా కొల్లం గంగిరెడ్డి ఏ విధమైనటువంటి స్మగ్లరో, మరి ఏ విధంగా విదేశాల్లో ఉంటే మరి ఆయన్ని ఏ విధంగా తీసుకొని వచ్చినారు ఏంది కథ అనేది అదంతా వేరే ఎత్తు. అందుకేనేమో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జైల్లో ఉన్నాడు. మరి వైఎస్ జగన్, మన జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి ఆయన్ను బయటికి తీసుకురావాలనే ప్రయత్నాలు చేయటం, 10-15 రోజుల్లోనే ఆయన బెయిల్ మీద కడప సబ్ జైలు నుంచి కూడా రిలీజ్ అయినటువంటి చరిత్ర. ఎందుకైనాడ్రా మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జైల్లో ఉండటం ఏంది, ముఖ్యమంత్రి మన జగనన్న ఉన్నప్పుడు బయటికి రావడం ఏందని చాలామందికి అర్థం కాల. ఇది ఎప్పటి నుంచో కథ. ఇది మంగంపేట వెరైటీస్ దగ్గర వాళ్ళను హత్యలు చేసిన నాటి నుంచి వాళ్ళకు ఉండేటువంటి సంబంధాలు, వాళ్ళ తాత దగ్గర నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు కాదు రాజారెడ్డి, అదేవిధంగా ఏమన్నా వాళ్ళ తాతకు వెంకటరెడ్డికి ఏమన్నా సంబంధాలు ఉన్నాయో మనకైతే తెలియదు. ఏదైతే ఏటైతే ఉన్నది కానీ అయిపోయింది కథ.